from Delhi, the State Project Manager, the District Nodal Officer. ఈ కార్యక్రమంలో ముందుగా తీసుకువెళ్ళిపోతున్న శాఖ అధికారులు, ఇక్కడికి హాజరైన రైతు సోదరులు అందరికీ నమస్కారం. మన అందరికీ ఇది చాలా అదృష్టమైన విషయం. ఇండియాలోనే ఓన్లీ 2-3 రాష్ట్రాల్లో పైలట్ ప్రోగ్రామ్గా చేపడుతున్న ఈ కార్యక్రమంలో మన అన్నమయ్య జిల్లా ఎంపిక అవ్వడం, మళ్ళీ లక్కిరెడ్డిపల్లి, చిన్నమండం ఈ 2 వెనుకబడిన మండలాల్ని ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు వాతావరణంలో ఏమైనా మార్పులు వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్, అది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యలాగా మారింది. వర్షాలు పడే సీజన్లో పూర్తిగా కరువు ఉండే కాలంలో ముందు ఇప్పుడు దశాబ్దాల నుంచి ఏ కాలంలో మనకి పంటలు ఉంటాయి, ఆ కాలంలో వర్షాలు పూర్తిగా ఆగిపోవడం, ఎప్పుడైనా మనకి డ్రై క్లైమేట్ కావాలి, వర్షాలు పడకూడదు, ఆ టైంలో వర్షాలు ఎక్కువ పడడం, కాబట్టి పూర్తిగా ఒక అగ్రికల్చర్ సైకిల్, ఒక సీజనల్ సైకిల్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితికి చేరుకున్నాం. ఇది నేను అనంతపూర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేసినప్పుడు కూడా ఇలాంటి ఒక పరిస్థితి ఫేస్ చేసాము. జూన్ జూలైలో వర్షాలు పడితే వేరుశెనగ విత్తనాలు వేసి పంటలు మొదలు పెడతారు. కానీ అప్పుడు బాగా డిలే అవ్వడంతో పంట మొత్తం డిలే అయింది. ఆగస్టులో ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో 1-2 వారాల్లో కొంచెం వర్షం పడిన తర్వాత అందరూ సాగు మొదలు పెట్టారు. కానీ మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్లో ఎప్పుడు లేని విధంగా వర్షాలు పడడంతో వెజిటేషన్ గ్రోత్ చాలా ఎక్కువ అయిపోయి మంచి వర్షాలు పడుతున్నాయని హర్షించాల్సిన విషయం ఒక ప్రమాదకరంగా పరిస్థితిగా మారింది. వెజిటేటివ్ గ్రోత్ చాలా ఎక్కువ అయిపోయి పాడ్ ఫార్మేషన్ డిలే అయిపోయింది. డ్రై ఉండాల్సిన క్లైమేట్ టైంలో ఎక్కువ వర్షాలు పడడంతో జర్మినేషన్ ఫామ్ అయిపోయి బ్యాక్టీరియా గ్రోత్ వచ్చేసి పూర్తిగా జిల్లా వ్యాప్తంగా క్రాప్ మొత్తం దెబ్బతింది. అకాల వర్షాల వల్ల ఏ విధంగా సమస్యలు వస్తాయి మనం అందరూ ఇప్పుడు చూస్తున్నాం. ముందు ఇది ఒక 5 సంవత్సరాలు, 6-7 సంవత్సరాలు ఒక్కసారి జరిగేది, ఒక సీజన్లో ఇలా జరిగేది. కానీ ఇప్పుడు చూసిన ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ పరిస్థితి ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన వంటి ప్రిపరేషన్, దీనికి మనం ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అది మనందరికీ చాలా చాలా కీలకం. ఈ 2 మండలాన్ని ఎంపిక చేసి అక్కడ ఉన్న లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో, ఏ విధంగా అక్కడ ఉన్న రైతు సోదరులు వాళ్ళు జీవితాన్ని గడిపిస్తున్నారు, దీన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చు, ఇంకా ఏ విధంగా వాళ్ళకి అలర్ట్స్ టైం లోపల అలర్ట్స్ వస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేస్తున్న క్రాప్ని ఏ విధంగా డైవర్సిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈసారి మనకి వర్షాలు తక్కువ పడడంతో గ్రౌండ్ నట్ పూర్తిగా సోయింగ్ జరగలేదు. తర్వాత హార్స్ గ్రామ్ సీడ్ ఇంటెంట్ చేసాము. అదే ముందే మనకి అలర్ట్ వచ్చేసి కొంచెం ప్లానింగ్, ఒక బఫర్ స్టాక్ హార్స్ గ్రామ్ సీడ్కి మన దగ్గర ఉంటే ఈ పాటికి సోయింగ్ స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు మళ్ళీ పరిస్థితి వచ్చిన తర్వాత దీన్ని ఫేస్ చేసుకోవడానికి మన అవసరమైన మెటీరియల్ ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అడ్వాన్స్ ప్రిపరేషన్, ముందస్తు జాగ్రత్త పడడం, ముందస్తు ప్రిపరేషన్ చేయడం చాలా చాలా ముఖ్యం. దీనికి భాగంగా ఈ ప్రోగ్రామ్ కింద ఒక డీటెయిల్ స్టడీ చేయడం జరుగుతుంది, కమ్యూనిటీస్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం ఉంది. ఫార్మర్స్ అందరూ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్న టీం, తర్వాత ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్న అధికారులకి వాళ్ళ సలహా సూచనలు ఇచ్చేసి వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళతో పంచుకొని ఏ విధంగా ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి అని ఈ ప్రోగ్రామ్ నుంచి మన రైతులు అందరూ ఏ విధంగా లబ్ధి పొందగలుగుతారు, అది మన అందరూ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుగా వెళ్ళాలి. ఈ ప్రోగ్రామ్ నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ మన ఫార్మర్స్కి లక్కిరెడ్డిపల్లి మరియు చిన్నమండంలో వస్తుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.